ఫ్రెండ్స్, నేను మీ డాక్టర్ ప్రవీణ్ రావు, కన్సల్టెంట్ ఎండోక్రైనాలజిస్ట్. ఈరోజు మనం పెళ్ళ మల్లేశ్వరరావు గారి గురించి డిస్కస్ చేద్దాము. ఫీడ్బ్యాక్. వారు మన దగ్గరికి తను 42 years, వెయిట్ ఎక్కువ ఉండి షుగర్ కంట్రోల్ లేకుండా నా దగ్గరికి వచ్చారు. తన హైట్ 172 cm, వెయిట్ 137 kg, 137 kg. BMI బాడీ మాస్ ఇండెక్స్ ఏమో 46.2 ఉంది. అంటే చాలా వెయిట్. ఒబేసిటీ క్లాస్ 3 అంటాం మనం దీన్ని. ఈ పేషెంట్స్కి మనం యూజువల్గా బేరియాట్రిక్ సర్జరీ అంటే ఆపరేషన్ చేసి వెయిట్ లాస్ తగ్గియాలనేది గైడ్ లైన్స్. అంటే మన గైడ్ లైన్స్ ప్రకారం తనకి ఆపరేషన్ చేసి వెయిట్ లాస్ తగ్గించాలి, కాంప్లికేషన్స్ వస్తాయని. కాకపోతే నేను తనకి 2 ట్రీట్మెంట్ ఆఫర్ పెట్టాను. ఒకటి ఇంజెక్షన్స్, 2 టాబ్లెట్స్. తనకి యాక్చువల్ ఇంజెక్షన్స్ వేసుకోవాలి. ఇప్పుడు కొత్తగా టెర్జిపెటైడ్, మళ్ళీ సెమాగ్లూటైడ్, ఓజంపిక్ అని మీరు వినుంటారు చాలా వరకు. మోంజారో, ఓజంపిక్ ఆన్లైన్లో ఆ ఇంజెక్షన్స్ పెట్టినా మంచి రిజల్ట్స్ ఉన్నాయి. కాకపోతే తన అఫోర్డబిలిటీ ఇష్యూస్. అది నెలకి ఒక 16,000 to 18,000 కాస్ట్ వస్తుంది ఇంజెక్షన్. వారానికి ఒకటి వేసుకోవాలి. కాకపోతే తను అంత డబ్బులు పెట్టుకోలేదు సార్ అంటే నేను వేరే ఓరల్ మెడికేషన్స్ కూడా ఉన్నాయి వెయిట్ లాస్కి. అవి స్టార్ట్ చేశాను. చేశాక ఇప్పుడు తను 4 kgs తగ్గారు 20 daysలోనే. యాక్చువల్లీ 20 daysలోనే 4 kgs, 133 kgsకి వచ్చారు. అండ్ ఇప్పుడు తన అంతా షుగర్స్ కూడా 130 ఉన్నాయి, కంట్రోల్లోనే ఉన్నాయి తిన్న తర్వాత కూడా. ఇంకా వేరే ఇబ్బందులు అయితే ఏం లేవు. తనతో కూడా ఒకసారి మాట్లాడండి. మాది కామన్గూరం అండి. నా పేరు పెళ్ళ మల్లేశ్వరరావు. నాకు వెయిట్ ఎక్కువైపోయి నేను ఇలా కిమ్స్ ప్రవీణ్ రావు గారి దగ్గరికి వస్తే ప్రవీణ్ రావు గారు ఇలాగా మెడిసిన్ ఉందని, దీనికి ఇంజక్షన్ ఉందో ట్యాబ్లెట్లు ఉన్నాయి అన్నారు. ఇంజక్షన్ అయితే కొంచెం అమౌంట్ ఎక్కువ ఉంది కదన్నా, కొంచెం ట్యాబ్లెట్ అయిన సార్ కొంచెం తగ్గించేసుకుంటాను చేస్తున్నానండి. ఆయన ట్యాబ్లెట్లు రాశారు. 20 days అయిందని 20 days నుంచి ట్యాబ్లెట్ రెగ్యులర్గా వాడుతున్నానండి. నేను చేస్తున్నాను. నాకు 137 kg నుంచి 133కి వచ్చిందని 4 kgs తగ్గాను. నాకు ఇలా తగ్గుతానని నమ్మకం కూడా ఉందండి. డాక్టర్ గారు బాగా చూస్తున్నారు. డాక్టర్ గారు అన్నీ నార్మల్గా ఉన్నాయండి. మీకు ఇబ్బందులు ఏమైనా అనిపించిందా? మనకు ఇబ్బంది ఏమనిపించలేదు. సైడ్ ఎఫెక్ట్స్ కానీ ఏమీ లేవు. అన్నీ బాగానే ఉన్నాయండి. సైడ్ ఎఫెక్ట్స్ కానీ అది కానీ ఇది కానీ అన్ని రకాలుగా ఆకలి కట్ట బాగానే పడుతున్నాను. నేను ఫుడ్ అవి బాగా తింటానండి. అన్ని రకాలుగా చెప్పుకున్నాను. దానివల్ల నాకు చాలా ఫ్రీగా ఉందండి. వాకింగ్ కూడా చేసుకుంటున్నాను. వెయిట్ కూడా తగ్గాను. చాలా నార్మల్గా నా పనులు నేను చేసుకుంటున్నానండి. మీరు తెలుసుకోవాల్సిన అందరూ ఏంటంటే వెయిట్ లాస్ అనేది చాలా ఇంపార్టెంట్. ఓన్లీ డాక్టర్ కాకుండా పేషెంట్ ఫ్యాక్టర్స్ కూడా ఉంటాయి. ఇప్పుడు తను నేను చెప్పింది కరెక్ట్ పాటిస్తున్నారు. డయట్, ఎక్సర్సైజ్, వాకింగ్, దీని నుండి మంచి రిజల్ట్స్ ఉన్నాయి. అంటే చాలామంది ఇప్పుడు మార్కెట్లో చాలా ప్రొడక్ట్స్, హర్బల్ లైఫ్ అని, కలర్స్ అని చాలా వరకు లక్షలు ఖర్చు చేసుకుంటున్నారు. అవన్నీ ఏమో అవసరం లేకుండా హెల్దీ వెయిట్ లాస్ అండ్ సస్టైన్, అంటే అది లాంగ్ టర్మ్కి వెళ్ళాలి. ఏదో ఒక నెల 2 నెలలు తగ్గిన తర్వాత మళ్ళీ పెరిగిపోవడం అట్లా ఉండకూడదు. కరెక్ట్ వెయిట్ లాస్ ఉండి మీరు తినే తిండి కూడా కరెక్ట్ ప్రాపర్గా మేనేజ్ అయ్యి. ఎందుకంటే చాలామంది వెయిట్ లాస్ అంటే నేను ఫుడ్ ఆపేస్తే ఇంకా వెయిట్ లాస్ అవుతాను, లేకుంటే నేను కొన్ని ప్రోగ్రామ్స్, వెయిట్ లాస్ ప్రోగ్రామ్స్లో జాయిన్ అయ్యి వాళ్ళు ఇచ్చిన జ్యూసులు తాగి దాని నుండి నేను వెయిట్ తగ్గుతానంటే ఆ టైంకి టెంపరీగా తగ్గుతారు. మళ్ళీ దాని తర్వాత రిబౌన్స్ అవుతుంది. అంటే మళ్ళీ అంతకంటే ఎక్కువ వెయిట్ పెరిగి వస్తారు. చాలామంది నా దగ్గర లక్షలు ఖర్చు చేసుకొని వస్తున్నారు పేషెంట్స్. కాబట్టి అవన్నీ అవసరం లేకుండా ట్యాబ్లెట్స్తో నెలకి తనకు ఖర్చు అయ్యేది దగ్గర 3,000 నుండి 3,500 కంటే ఎక్కువ ఖర్చు ఏమి ఉండదు. దాంట్లోనే తను మంచిగా వెయిట్ తగ్గి షుగర్స్ కూడా కంట్రోల్కి వచ్చి, చాలామందికి షుగర్స్ కూడా వెయిట్ నుండి వస్తాయి. వెయిట్ తగ్గిపోయాక షుగర్ కూడా పోయే అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరు ఆన్లైన్ ప్రొడక్ట్స్ అవి కాకుండా ఎండోక్రైనాలజిస్ట్ దగ్గరికి వెళ్ళి ప్రాపర్గా ఇవాల్యుయేషన్ చేసుకొని, కొన్ని కారణాలు ఉంటాయి. థైరాయిడ్ వల్ల వచ్చిందా, కార్టిజోల్ లెవెల్స్ ఎక్కువ, కుషింగ్ సిండ్రోమ్ అంటాం, ఇవన్నీ చాలా ఉంటాయి. తనకైతే ఏం లేవు చేసిన టెస్టులు. లేకుండా కూడా జెనెటిక్ ఒబెసిటీ. నా దగ్గర దాదాపు ఒక 4 పేషెంట్లు 150-140 kgల వాళ్ళు ఉన్నారు. వాళ్ళ ఫ్యామిలీలో ఒబెసిటీ ఉంది. అంటే తాత ముత్తాతలు, తల్లిదండ్రులు ఒబెస్ ఉన్నారు. వాళ్ళు కూడా నేను ట్రీట్మెంట్ జస్ట్ ఓరల్ మెడికేషన్స్ పెట్టాను. మంచి రిజల్ట్స్ ఉన్నాయి. వాళ్ళకు కూడా ఫీడ్బ్యాక్ అప్లోడ్ చేస్తాను. మీరు ఏదున్నా కూడా ప్రాపర్గా కన్సల్టేషన్ తీసుకొని, ప్రాపర్ టెస్టింగ్ చేసుకొని, ప్రాపర్ మెడిసిన్స్ వాడితే ఏ సైడ్ ఎఫెక్ట్ లేకుండా హ్యాపీగా వెయిట్ లాస్ అవ్వచ్చు. థ్యాంక్ యూ.